నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ, ఏకంగా 12,000 ఉద్యోగాలు. లాటరీకి స్వస్తి, H1B కోసం కొత్త విధానం. కృష్ణమ్మకు వరద పోటు, ప్రభుత్వం అలర్ట్. అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీయులకే H1B వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే H1B వీసా వార్షిక రుసుమును ఏకంగా $1,00,000 పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యం ఉన్న విదేశీయులకు H1B వీసా దక్కకూడదనే కుట్రను తెరతీసింది. ఏటా ఇచ్చే 85,000 H1B వీసాల పరిమితి దాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికి H1B వీసాలు జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తి పలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే H1B వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు ఐటీ సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ వేదికగా గూగుల్ డేటా సెంటర్, TCS క్యాంపస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. యాక్స్టెండర్ సంస్థ ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ క్యాంపస్ ఏర్పాటు ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వెల్లడించింది. విశాఖపట్నం వేదికగా యాక్సెంచర్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.29 క్యూసెక్కులుగా ఉంది. అయితే ఇది 4.50 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాంటి వేళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ బుధవారం విజయవాడలో స్పందించారు. అత్యవసర సహాయకర చర్యల కోసం విజయవాడలోని నది ఘాట్ల వద్ద 5 SDRF బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. దసరా ఉత్సవాల సందర్భంగా అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు. నదీ ఘాట్ల వద్ద భక్తుల కదలికను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు, నీటిపారుదల, మున్సిపల్ శాఖ సిబ్బంది ఘాట్ల వద్ద ఉండాలని స్పష్టం చేశారు. నదీ ప్రమాద స్థాయి తెలియజేసేలాగా హెచ్చరిక బోర్డులతో పాటు బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మహబూబాబాద్ ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి జరిగిన ఘటనలో వైద్యులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్య అధ్యాపకులు మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ పై దాడి అక్షమ్యమని ఖండించారు. భద్రతా చర్యలు తీసుకోకపోతే విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిందితులను శిక్షించకపోతే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. వైద్యుల ఆందోళన కారణంగా హాస్పిటల్లో OP సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనలో హాస్పిటల్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమే. ఎందుకంటే తను టర్మినల్ స్టేజ్లో, చివరి స్టేజ్లో ఆల్మోస్ట్ 700 మిల్లీగ్రాములు ఉన్నటువంటి షుగర్ శాతం ఉన్నటువంటి పేషెంట్ చివరి క్షణంలో తీసుకొచ్చినారు. దాంతోపాటు తనకి హార్ట్ డిసీజ్ ఉందని కూడా తెలియవస్తుంది. సో ఆ టైంలో మా డాక్టర్స్ ఇమీడియట్గా క్యాజువాలిటీ అటెండ్ చేసేసి దాని తర్వాత ICU షిఫ్ట్ చేసి దాన్ని చేసే క్రమంలో కార్డియాక్ అరెస్ట్ చనిపోయింది. చాలా మేము విచారిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ట్రీట్మెంట్ చేసినా కూడా మేము రివైవ్ చేసుకోలేకపోయినాము. బట్ థింగ్ ఈజ్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ తెల్లారి వాళ్ళు FIR చేశారట. FIR అయిన తర్వాత కూడా దాన్ని డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో లా ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోపోతుంది. కానీ వాళ్ళు డిస్కషన్కి వచ్చి అంత 150 మంది ఒకేసారి అటాక్ చేయడం వల్ల కొంచెం భావోద్వేగానికి లోన్ కావడం వల్ల సార్ కొంచెం అస్వస్థకు గురి అయ్యిండు. ICUలో ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత వరంగల్ షిఫ్ట్ అయిపోయిండు. మేము కోరేది ఒకటి యాక్చువల్లీ మాకు డాక్టర్స్కి మాకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు
తక్కువ, అది మీకు తెలిసిందే. ఎట్ ది సేమ్ టైం మేమేం కోరుతున్నామంటే మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కల్పించి మా వైద్యులకి అండ్ సిస్టర్స్కి ఇక్కడ పనిచేసే వారికి భద్రత కల్పించాలి. అది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే సార్ మీద మాటల యుద్ధం ప్రకటించి నానా బూతులు తిట్టి ఎవరైతే చేశారో వాళ్ళని ఖచ్చితంగా భయభ్రాంతికి గురి చేశారో వాళ్ళను ఆరోపించడం జరిగింది. వారు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత తెల్లారి 10:50 ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఛాంబర్ పరిసరాలలో ఒక్కసారిగా 100 నుండి 150 మంది ఒక సమూహం వచ్చి సూపరింటెండెంట్ గారిని చుట్టుముట్టి దుర్భాషలు ఆడుతూ సూపరింటెండెంట్ గారిని బెదిరిస్తూ చంపేస్తాము ఇది అదని చెప్పేసి ఇంకా అనుచితంగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ ఆ అమ్మాయిని కూడా ఇక మీకు ఊర్లలో ఎప్పుడైనా వినే ఉంటారు మీరందరూ, అలాంటి బూతులు తిట్టుకుంటూ, అంటే లేడీ ఆ డాక్టర్ని కూడా ఇష్టం ఉండి తిట్టుకుంటూ, ఆర్ఎంఓ గారిని కూడా ఇష్టం ఉండి తిట్టుకుంటూ, సిఎస్ఆర్ఎంఓని తిట్టుకుంటూ, సెక్యూరిటీ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతూ, అక్కడ ఉన్నటువంటి పర్సనల్ వ్యక్తిగత సహాయకులు వారిపై కూడా దుర్భాషలు ఆడుతూ సూపరింటెండెంట్ గారిని లోపల నుండి బయటి వరకు తీసుకురావడం జరిగింది. అప్పుడు సూపరింటెండెంట్ గారు వయసులో చాలా పెద్దవారు, ఈ హాస్పిటల్ సంచాలకులు ఆయన, ఆరోగ్యరీత్యా ఆయన కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ కాలంలోనే 30 ఏళ్ళకే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. 60 ఏళ్ల మనిషితో మాట్లాడే విధానం ఇది. అందులో కొందరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి చుట్టుపక్కల వారిని రెచ్చగొడుతూ హాస్పిటల్ సంచాలకుడిపై దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. మరియు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఈ ఘటన జరిగి 24 గంటలు అయింది. ఇంతవరకు ఒక్కరు కూడా పై అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ కావచ్చు, ఎస్పీ గారు కానీ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా వచ్చి అసలు ఈ సమస్య ఏంటిది, దీనిపై మా వంతు సహకారం ఏమి అందించగలం అని కనీసం కనుక్కునే ప్రయత్నం చేయలేదండి. ఇప్పుడు కలెక్టర్ గారు సూపరింటెండెంట్ తోటి మాట్లాడి మీరు రండి నేను మీతో మాట్లాడతానంటే ఇక్కడ జరిగింది సూపరింటెండెంట్ మీదనేనండి. ఇంకా కలెక్టర్ గారు అక్కడ పిలిచి ఇంకేం ఆయన ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతారు. ఇక్కడికి వస్తే కదా తెలిసేది. కలెక్టర్ గారికైనా, ఎస్పీ గారికైనా, స్థానిక ఎమ్మెల్యే గారికైనా ఇక్కడికి వచ్చి మీ యొక్క సమస్యలు ఏంటో అని చెప్పేసి బహిరంగంగా అడిగితే మేము ఆ సమస్యలు ఏంటో చెప్తాము. కనీస బాధ్యత. ఇప్పుడు మీరందరూ విలేకరులు ఉన్నారండి, రక్షణ లేని ప్రాంతంలో మీరు వెళ్ళగలుగుతారా? ఒకప్పుడు బీహార్లో విలేకరుని ఎలా చంపేవారు, మహబూబ్నగర్లో కలెక్టర్ గారిని చంపారు కదా ఇసుక మాఫియాలో. ములకల నరేష్ అనే వ్యక్తి, సల్మాన్, వీరిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. తర్వాత స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలి. లేని పక్షంలో ఇప్పుడు సాధారణ సర్వీసులు మాత్రమే నిలిపివేశాము, రేపటి నుండి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మార్కాపురం ఎమ్మెల్యే అరాచకాలపై త్వరలో ఒంగోలులో ధర్నాకు సిద్ధం కావాలని వెలుగొండ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ జిల్లా కేంద్రంగా మార్కాపురం ఏర్పాటుపై ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో అన్నా రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 19వ తారీఖున పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాయవరం వద్ద ఉన్న మెడికల్ కాలేజీ వద్ద పీపీపీ వద్దు, ప్రభుత్వం మెడికల్ కాలేజీని నడపాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు. 33 సంవత్సరాలే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినాం. ఓపీ ఉండదు, ఎలాంటి ఫీజులు పెంచము. ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు. వెలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 16% పనులు చేసింది, అదే వైసీపీ 2% చేసింది అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు. ఆ మాట్లాడమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెన్నో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పని చెప్పినాడు. అంతవరకు బాగానే ఉంది. అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు, మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము, మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళని చెప్పులతో కొట్టాలా, ఈ రీతిగా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే గారు. సరే, అధికారం ఉండింది, నోరుంది, ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు. అంతిమంగా ప్రజలే
ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు, దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి పెద్ద వరి ఏం లేదు. ఇంతేకాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఇక్కడ పదం బాగా వినాలా. గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో గణాంకాలున్నాయి, వాస్తవాలున్నాయి. ఈ మెడికల్ కాలేజీ మీద కానీ, వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ, కొత్తగా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ, మేము ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడతారు. ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క అహంకారము, అహము అనేది తేటతెల్లమవుతా ఉన్నింది. దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి. సరే, ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్టు పక్కదారి పట్టకుండా ఉండేదానికోసం అవన్నీ కూడా నేను పక్కన పెట్టి స్ట్రైట్గా నేను ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నా. మీరు చెప్పిన ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా, మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా? వైద్య నారాయణోహరి అంటూ వైద్య వృత్తిని, వైద్యుడిని ఎంతో ఉన్నతంగా పిలిచే సమాజంలో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు గ్రామాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కౌతాల మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన బాబా అనే వైద్యుడు ఎంబీబీఎస్ డాక్టర్ కు మించి ప్రజలకు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఈయన గత 25 సంవత్సరాలుగా ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈయన గ్రామస్తుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఇంజెక్షన్లు, సెలైన్లు మాత్రమే కాక ఫైల్స్ ఆపరేషన్, కాన్పులు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సిటీ ఫౌండేషన్, తులసి ఆయుర్వేద హాస్పిటల్ సంయుక్తంగా మంగళవారం శ్రీ సిటీలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. శ్రీ సిటీ పరిశ్రమల ఉద్యోగులు, పరిసర గ్రామాల ప్రజలు వైద్య సేవలు వినియోగించుకున్నారు. తులసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ వైద్యులు శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం శిబిరంలో సేవలందించారు. 200 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలతో పాటు సూచనలు, సలహాలు ఇచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. దీనిపై శ్రీ సిటీ డాక్టర్ నిరీషా సన్నారెడ్డి స్పందిస్తూ ఈ ప్రాంతంలోని ప్రజల ఆరోగ్య భద్రతకు తాము ఎప్పుడూ పెద్దపీట వేస్తామన్నారు. ఆరోగ్య సంరక్షణ శ్రీ సిటీ అభివృద్ధిలో కీలకమైన రంగాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఆయుర్వేదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా సెప్టెంబర్ 23వ తారీఖున జాతీయ ఆయుర్వేద దినంగా కేంద్రం గుర్తించిందని, ఇకపై ఏటా శ్రీ సిటీలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూరు నియోజకవర్గంలో వెలిసిన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంలో వెలిసిన 5వ శక్తి పీఠము జోగులాంబ అమ్మవారు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గద్వాల మహారాజా వంశీకులు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు. ఆలయ అర్చకులు పూజా కైంకర్యాలు, అర్చనలు, ఆశీర్వచనాలు వారికి అందజేశారు. మహారాజా వంశీకులు మాట్లాడుతూ 500 సంవత్సరాల పరంపర వంశీకుల ఆచారం ప్రకారం అమ్మవారిని పూరించుకోవడం జరుగుతుందని, కార్యక్రమాలను తప్పకుండా నిర్వహిస్తామని, జోగులాంబ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని అన్నారు. Recognized as one of the oldest samastans in India, the successive generations of Maharajas and Maharanis have played a vital role in shaping tradition in the social fabric. I, Kisharam Bhupal of Gadwal Samastan, reaffirm my commitment to upholding the noble ideas and traditions of my ancestors by fostering rich culture, heritage and traditions to our region. In further of our customs, I, along with our family members and representatives of Gadwal Samastan, feel honoured to have commenced only the presentation of the Gadwal saris to Ma Jogulamma Ammavaru, the revered and only Shakti Peeth in Telangana, during the 9 auspicious days of Dasara celebrations.
The sacred offering continues a time-honored tradition of Gadwal Samasthan's spiritual patronage, symbolizing our dedication to faith and cultural community for the people of Telangana. With the aim of enhancing culture. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలి ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో రాయచోటి పరిసర ప్రాంతాలలో డ్రోన్లను ఉపయోగిస్తూ పలు అనుమానాస్పదమైన ప్రాంతాలపై నిఘా పెట్టడంతో దిగువ అబ్బవరం హరిజనవాడ సమీపంలో కోడి పందాలు ఆడుతున్నట్లు డ్రోన్ సహాయంతో గుర్తించారు. వెంటనే సీఐ వెంకటచలపతి ఆధ్వర్యంలో ఎస్ఐ జాహిర్ హుస్సేన్ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి కోడి పందెం ఆడుతున్న ఘటనా స్థలానికి చేరుకుని 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25,000 రూపాయలు నగదు 26 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతోంది. సోమవారం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టుకు సంబంధించిన వరద గేట్లు తెరవడంతో పాటు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,55,875 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో చేరుతుంది. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లను ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. మార్వాడి హటావ్ నినాదం వీడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. మంగళవారం కాచిగూడ మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కుంట వేడుకల కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి హనుమంతరావు పాల్గొని కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటున్నారని, కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మార్వాడి హటావ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి సర్కార్ ఊరుకోదని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీకి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలని ఆయన కోరారు. ఇది కాస్మోపాలిటన్ సిటీ, మా ముఖ్యమంత్రి నంబర్ 1 సిటీ చేస్తున్నాడు. ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు. మార్వాడోళ్ళను మేమెందుకు వెళ్ళగొడతాం? కొందరు పని కట్టుకొని మార్వాడోళ్ళు గో బ్యాక్ అంటున్నారు. రేపు గుజరాత్ గో బ్యాక్ అంటారు, రాజస్థాన్ గో బ్యాక్ అంటారు, మధ్యప్రదేశ్ గో బ్యాక్ అంటే ఏమవుతుంది? సిటీ ఇక్కడ అందరు ఉంటారు. ఇది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఎవడన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గం అందరూ ఉంటారు. మా వాళ్ళు లేరా? అమెరికాలో లేరా? మా వాళ్ళు లండన్లో లేరా? మా వాళ్ళు కూడా కొడితే ఎక్కడ పోతారు? ఇప్పుడు అదే ఆయన చేస్తుండే. ఎవరు? ట్రంప్ గారు జిఎస్టీ తగ్గించిన, అదేవిధంగా ఏదైతే వీసా 1 HP $1,00,000 కొట్టాలంట. ఎట్లా కడతామా? $1,00,000కి 85 లక్షలు అవుతాయి. ఏడికెళ్తే వాళ్ళు చెప్పు. ఆడ పనిచేసి రాత్రనక పగలని పనిచేసి తల్లికో చెల్లె పెళ్లి కావాలని నెలకు 10,000 20,000 పంపిస్తాడు. దాంతో బతుకుతున్నారు. మరి నరేంద్ర మోడీ నువ్వు దోస్త్ అంటావు, ఏదైతే వారిని కూడా ఆయననే ఆపినా చెప్పుకుంటాడు. మన అంబర్పేట్ తిరుమల నగర్ లో రేణుకా ఎల్లమ్మ గుడిలో మహిళలు అమ్మవారి విగ్రహం ముందు దాండియా ఆడుతుంటే ప్రతినిత్యం పూజ చేసే పాదుకలు కదిలినట్టు భక్తులు గుర్తించారు. ఇది సాక్షాత్తు అమ్మవారి మహిమేనని వారు సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సత్యం పంతులు మరియు రాజన్ బాబు మాట్లాడుతూ అమ్మవారు చాలా మహిమ కలదని, కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మవారు ఇక్కడ వెలిసిందని వారు తెలిపారు. ఆయన డ్యూటీ చేసే కాలంలో ఆయన భార్య రోజు అమ్మవారి కల్లోకి వచ్చి నాకు గుడిగట్టు అని చెప్పి ఆమె అంటుంటే, ఆమె ఇక్కడ పక్కన చెట్టు ఉంటే చెట్టుకు పుట్టకే అలంకారం చేసి పూజ చేసేది.
ఆ కాలక్రమంలో నాకు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో ఇక్కడ గుడి కడదాం అనుకొని 2010లో శ్రావణ మాసంలో ఇక్కడ గుడి ప్రతిష్ఠ చేశాం. శ్రావణ శుద్ధ పంచమి చేశాం. ఇక్కడ ప్రత్యక్షంగా పావన కూడా చూసాం చాలామంది. అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకర్షితులయ్యారు. అమ్మవారి యొక్క పవరు ఆమె అందరు తీసుకొచ్చుకున్నది, భక్తులను తీసుకొచ్చుకొని ఈరోజు భక్తులందరి చేత బ్రహ్మాండంగా దేదీప్యానంగా అభిషేకాలు పూజలు అందుకుంటూ అమ్మవారు దేదీప్యంగా వెలుగుతుంది. ఈవెన్ రేణుకా ఎల్లమ్మ మాత అని పేరు. ఇక్కడ అంతా మహిళా సంఘమే. ఈ మహిళా సంఘం వాళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే కావాల్సిన వస్తువులు ఏ పెద్ద పెద్ద గుళ్ళలో కూడా లేవు, అన్ని వస్తువులుగా సమకూర్చుకున్నారు. వాళ్ళే ఎవరిని యాచించకుండా వాళ్ళే కూర్చుకొని అమ్మవారికి అనేక రకాల సేవలు చేస్తున్నారు. ఇక్కడ నేను బ్రహ్మగారిగా నాకు ఒక స్థానం ఇచ్చారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కానీ, బోనాల పండుగ అలంకారం కానీ, తర్వాత కూరగాయల అలంకారం కానీ, అమ్మవారి పుష్పాలంకారం కానీ ఇవన్నీ చేసేవాడిని. గాజుల సేవ కూడా చేసాం. తర్వాత 2016లో రాజన్ బాబు గారు మా బావగారు వారిని ఇక్కడ గుళ్ళో పెట్టడం అయింది. అంతా మేమేం చేసాం, వారిని గుళ్ళో రెగ్యులర్ పెట్టడం అయింది. వారు వచ్చాక ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా అయింది. అన్ని వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత నవరాత్రికి మాత్రం నన్నే పిలుస్తారు, ఎందుకంటే బ్రహ్మగారు కదా మీరు రండి అంటారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీకి మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ, ఏకంగా 12,000 ఉద్యోగాలు. లాటరీకి స్వస్తి, H1B కోసం కొత్త విధానం. కృష్ణమ్మకు వరద పోటు, ప్రభుత్వం అలర్ట్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.